ఉప్పాడ పేరు చెబితే గుర్తొచ్చేది మత్స్యకారులు, చేనేత కార్మిక కుటుంబాలు. ఇక్కడ ఏళ్లుగా సముద్రం ముందుకొస్తోంది, పోతకు గురవుతోంది. దీంతో ఊళ్లకు ఊళ్లే కనుమరుగైపోయాయి. ప్రభుత్వాలు మారుతున్నా తమ తలరాతలు మారలేదని ఉప్పాడ ప్రజలు నిత్యం సాగర ఘోష కంటే ఎక్కువ శబ్దంతో తమ ఆవేదనను వెళ్లబోసుకుంటున్నారు. కానీ అవన్నీ సముద్రంలో పోసిన మంచినీరుగానే మారుతోంది. ఆ ఊరిని కొంచెం కొంచెం కొరుకు తింటున్నట్లు సాగరం ఏటా ముందుకొస్తూ ఉంటుంది. ఆటుపోట్లు, తుఫాన్లప్పుడైతే ఆ ఊరి జనం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ఇళ్లను ఖాళీ చేయాల్సిందే. అయినా ఎన్ని రోజులని పోరగలరు? దీనికి పరిష్కారం లేదా? ఏళ్లుగా వేధిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతానికి నేనున్నానంటూ అండగా అడ్డుగోడలా నిలబడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కిలోమీటర్ల మేర కోతకు గురవుతున్న తీర ప్రాంత రక్షణకు సేఫ్టీ వాల్ నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధం చేశారు. గతంలో జియో ట్యూబ్ నిర్మించినా అది తాత్కాలికమే అయ్యింది. చాలాసార్లు కేంద్ర ప్రతినిధులు ఇక్కడ పరిశీలనకు వచ్చినా నామమాత్రంగానే ఉండేది. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యాక ఈ ప్రాంతంపై దృష్టి సారించారు. పలుమార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని అర్థం చేసుకున్నారు. 323 కోట్ల రూపాయల వ్యయంతో రక్షణ గోడ నిర్మించేందుకు కేంద్రం జాతీయ డ్యాం భద్రతా అథారిటీ ఆధ్వర్యంలో డీపీఆర్ ను ఖరారు చేశారు. ఈ నెల 30న కేంద్ర హోంశాఖ, జిల్లా కలెక్టర్తో పాటు ఒక కమిటీ దీన్ని ఫైనల్ చేయబోతున్నారు. దీంతో మత్స్యకారులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు అడుగులైతే మాత్రం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, ఉప్పాడ సముద్ర తీర. సో ఇవి ఇప్పటి వరకు బులెటిన్ విశేషాలు. ఇది ఉప్పాడకి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి 10 టీవీ.